మద గజ రాజా విశాల్ మూవీ. ఇది 12 years బ్యాకే కంప్లీట్ అయింది. కానీ ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు రిలీజ్ చేయలేక ఫైనల్ గా ఇప్పుడు రిలీజ్ చేసినారు. ఇంకా మూవీ 12 years బ్యాక్ ది కాబట్టి అలాగే ఉంది. ఒక ఫైట్, ఒక కామెడీ సీన్, ఒక హీరోయిన్ ఎక్స్పోజింగ్ సీన్, ఒక విలన్ సీన్ అలాగా. ఇంకా లాజిక్ అయితే ఇప్పుడు తీసే సినిమాల్లోనే ఉండట్లా, ఇంకా అప్పుడు తీసే సినిమాల్లో ఎలా ఉంటది, హీరో ఎంట్రీ సీన్ ఉంటది, అలా రాయల్ ఎన్ఫీల్డ్ మీద అలా సర్కస్ లో లాగా వస్తాడు, వచ్చి రాగానే ఒక ఫైట్, అది కూడా ఘాట్ రోడ్ లో బస్సులో స్టీరింగ్ కి రాడ్ పెట్టి వెనకల ఫైట్ చేయడానికి వెళ్తాడు. బస్సు మాత్రం అలా వెళ్తా ఉంటదంట. ఇంకా 12 years బ్యాక్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటది మరి. ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి సీన్స్ ఇలాంటివి. స్టోరీ అయితే బేసిక్ కమర్షియల్ స్టోరీ, హీరో విలను ఒక గొడవ. సాంగ్స్ కూడా ఓల్డ్ సాంగ్స్ కాబట్టి ఇంకా అలాగే ఉన్నాయి. లాస్ట్ లో ఎండ్ క్రెడిట్స్ లో సదా సాంగ్ ఉంటది, అవి కొంచెం బీట్స్ అవి బాగున్నాయి. హీరోయిన్స్ మాత్రం ఇందులో ఫుల్ ఎక్స్పోజింగ్ కి సాంగ్స్ కోసం ఉన్నారు. ఇంకా 12 years బ్యాక్ వచ్చిన తమిళ సినిమా ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పోజింగ్ మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా విలన్ ఏమో సోను సూద్, చాలా రోజుల తర్వాత కనపడినాడు ఈయన. ఆయన రోల్ అయినా బాగానే చేసిపోయినాడు. ఇంకా కామెడీ సీన్స్ అయితే అస్సలు రాలే, 1-2 చోట్ల మాత్రం లైట్ గా అలా స్మైల్ వచ్చింది అంతే. మామూలుగానే తమిళ సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఇది 12 years బ్యాక్ వచ్చిన తమిళ సినిమా, ఇంకా చూసుకోండి ఎలా ఉంటుందో. ఇంకా ఫైనల్ గా ఒక ఓల్డ్ కమర్షియల్ సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు చూడొచ్చు. మంచి ఏదైనా ఓల్డ్ థియేటర్ లో ఉంటే వెళ్ళండి, అది మంచి నోస్టాల్జియా ఫీల్ అవుతారు. నా పక్కన ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు సినిమాకి, ఆయన అయితే ఇంకా ఫుల్ స్లీప్ గట్టిగా గురకబెట్టి మరి పడుకున్నాడు. ఇది మరి మద గజ రాజా మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి, బాయ్ బాయ్.